నేను గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తానా, అరెస్ట్ చేయాలా అని అనుకుంటే కారణం అవసరం లేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ కి అరెస్ట్ చేయాలని అనుకుంటే కారణం అవసరం లేదు. నువ్వు స్కామ్ చేస్తేనే అరెస్ట్ చేస్తామనేది ఏం లేదు. నీ పైన బురదగల్లి కూడా అరెస్ట్ చేయొచ్చు. కాబట్టి ప్రెసెంట్ వాళ్ళు అదే ప్రక్రియలోనే ఉన్నారని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకంటే స్వయంగా ఆ పార్టీకి సంబంధించిన మంత్రి అసెంబ్లీలో ఈ ఆడదాం ఆంధ్రాలో స్కామ్ జరిగేదానికి అవకాశం లేదని చెప్పి ఇచ్చినాడు. మళ్ళా విజిలెన్స్ ఎంక్వైరీ చేసినాము. నిన్న విచిత్రంగా చెప్పినారు, ఆడదాం ఆంధ్రాలో ప్రైజ్ మనీ ఇచ్చింది మేము క్రీడాకారులకు కాదంట, మాకు నచ్చిన వాళ్ళకు మేము డబ్బులు ఇచ్చినామంట. మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉండే క్రీడాకారులు ఎవరైతే డబ్బులు పొందినారో, ప్రైజ్ మనీ పొందినారో వాళ్ళ దగ్గరికి మైకు పెట్టండి. సిద్ధార్థ రెడ్డికి మీకు ఏమైనా పరిచయం ఉందా, రోజమ్మ గారికి మీకు ఏమైనా పరిచయం ఉందా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీకు ఏమన్నా పరిచయం ఉందా అని ఎవరైతే అధికార పార్టీని నిలదీస్తారో, ఎవరైతే ఈ ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నిస్తారో, ఎవరైతే ఎందుకు మీరు పథకాలు అమలు చేయడం లేదని నిలదీస్తారో వాళ్ళని అరెస్ట్ చేసినారనుకో మిగతా కార్యకర్తలు భయపడతారు కదా అని ఒక చెత్త ఆలోచనతో ఉన్నారు తప్ప వాళ్ళకు వేరే ఉద్దేశం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. 32 కోట్ల స్కామ్ జరిగిందంట. 300 కోట్ల స్కామ్ నుంచి 30 కోట్లకు వచ్చిందంటే నీకు అర్థం కాలే? వాళ్ళు చెప్పేదే పెద్ద స్కామ్ అని. ఫస్ట్ 300 ఎత్తినామన్నారు, ఆ తర్వాత 100 అన్నారు, మళ్ళీ 50 అన్నారు, ఇప్పుడు 30 అన్నారు. ఫస్ట్ ఎంత ఎత్తినామో చెప్తే అది నేననే తెలుసుకుంటా. ఎందుకంటే కానీ మా వాళ్ళు కూడా మొన్న అడుగుతారు, ఏంది నా ఇంత ఎత్తినా ఉంటా, మాకు కూడా చెప్తాను ఒక్క మాట కూడా. ఇప్పుడు నువ్వు అడిగేది కూడా ఎత్తున్నాను కాదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట చెప్తుంటే గాన ఈ ప్రభుత్వం మా పైన బురద చల్లాలన్న. నేను కూడా జీవితంలో ఏమనుకున్నా అంటే గాన ఇంటికాడికి ఓడిస్తే వాడికి సాయం చేసినాం, మా చేతిలో డబ్బులు ఉన్నా లేకున్నా సాయం చేసినాం, పేద ఇంటి ఆడపిల్లల పెళ్లిళ్ళంటే సాయం చేసినాం, పేద విద్యార్థుల చదువులంటే సాయం చేసినాం. ఇదే మండలంలో ఎన్నో గ్రామాలకు బోర్లు కావాలంటే బోర్లు ఇప్పించినా, మోటార్లు కావాలంటే మోటార్లు ఇప్పించినా, పైప్ లైన్లు కావాలంటే పైప్ లైన్లు ఇప్పించినా. ఏంది నా సొంత డబ్బులతో. వద్దురా మన పేరు పైన ఒక మచ్చ కూడా ఉండకూడదు అని చెప్పి ఎవడైనా కాంట్రాక్టర్లు ఇంటికాడికి వచ్చి డబ్బులు ఇస్తానన్నా మాకు వద్దన్నా, గ్రామాలలో ఏదన్నా మంచి పనులకు ఇవ్వండి, మేము ఎక్కడ కూడా మీ పనులు అడ్డుకోమని చెప్పిన. కావాల్సి వస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వల్ల కొంతమంది కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారు, వాళ్ళ దగ్గరికి పోయి మీరే అడగండి. ఒక్కసారి దేవుని పైన ప్రమాణం ఏంటి సార్, సిద్ధార్థ రెడ్డి ఎప్పుడైనా మీ దగ్గర డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేశాడని అడగండి. అంటే రాజకీయంలోకి వచ్చినాక నేను తెలుసుకునేది ఏమరా అంటే నిజాయితీ ఉండే బుడిదేస్తారు, అవినీతి చేసినా కాబట్టి ఇంకా మనం కూడా ఇప్పటి నుంచి ఎత్తడం మంచిది. ఇంకా నిజాయితీ ఉండేదానికన్నా ఎత్తడం మంచిది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నువ్వు నన్ను చూస్తూనే లేవు. ఒకవేళ నిజంగానే మమ్మల్ని జైల్లోకి పంపిస్తే వాళ్ళకు ఒక తృప్తి అనుకుంటే గానా పాపం వాళ్ళ సాటిస్ఫాక్షన్ మేము ఎందుకు కాదనాలా, పోయొచ్చాం కొన్ని రోజులు.